ఈ వాతావరణ మార్పులకి మెటబాలిక్ డిజార్డర్ వల్ల బర్డ్స్లో వచ్చేటువంటి డిసీజే గౌట్. అదేవిధంగా ఈ వాతావరణానికి వాటర్ ఇంటేక్ అనేది తక్కువగా తీసుకోవడం వల్ల ఈ కిడ్నీలలో యూరిక్ యాసిడ్ ఫామ్ అయిపోయి ఈ విధంగా కిడ్నీ స్వెల్లింగ్స్ అనేది వచ్చేస్తుంటాయి. ఇక్కడ ఒక ఫార్మర్ యొక్క షెడ్లో వచ్చేసి డైలీ 15-20 అలా మోర్టాలిటీ వచ్చేస్తుంటుంటాయి. ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ఈ పోస్ట్ అనేది పెట్టేశారు వాళ్ళు. ఇంట్లో శవ పరీక్ష చేసినట్లయితే ఓవర్ కిడ్నీ స్వెల్లింగ్ అదేవిధంగా గౌట్ వ్యాధి అనేది ఉన్నది. దీనికి ఇచ్చినటువంటి మెడికేషను ఉదయం పూట యూకేర్ అనేది చేసుకుంటూ మధ్యాహ్నం 11 గంటల నుంచి 5 గంటల వరకు ఫీడ్ గ్యాప్ అనేది ఇచ్చేస్తూ ఆ టైంలో ఈ నెఫ్రాల్ అనేది 300 ml 1000 పిల్లల ప్రకారము ఇచ్చేస్తూ ఉదయం పూట సాయంత్రం పూట డిస్ఇన్ఫెక్టెంట్ అయినటువంటి ఈ విరోసిన్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల ఈ కిడ్నీలలో ఉన్నటువంటి స్వెల్లింగ్ని మొత్తం తగ్గించేసి టోటల్గా 15-20 వచ్చేటువంటి మోర్టాలిటీ పోస్ట్ చేసిన తర్వాత ఏవైతే వాటర్ ఇంటేక్ అనేది తీసుకునేదో ఆ బర్డ్స్ మాత్రమే ఓవర్గా డిహైడ్రేషన్ అయిపోయి 2 మోర్టాలిటీ అనేది వచ్చేసింది ఈరోజు. ఈ షెడ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉన్నట్లయితే త్వరగా మీ యొక్క సమీపంలో ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ని కలిసి సలహాలు తీసుకొని సరైనటువంటి మెడికేషన్ యూజ్ చేయడం వల్ల మోర్టాలిటీ పర్సెంటేజ్ అనేది తగ్గించుకొని ఎకనామికల్గా లాస్ కాకుండా ఉండడానికి ఈ యొక్క వీడియో.